కొత్తగా ఎవరైనా నిమ్మ తోట పెట్టుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటండి? అండ్ ఇఫ్ వి సీ హియర్ ఇక్కడ రేస్డ్ బెడ్స్ ఉన్నాయి అండ్ పైప్స్ ఉన్నాయి వాటర్ సప్లైకి. సో ఆ ప్రాసెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ మ్యామ్, మనం బయట ఫార్మింగ్ ఎట్లా ఉంటుందంటే నార్మల్ ల్యాండ్స్లో తక్కువ చెట్లతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఈల్డ్ కూడా తక్కువ వస్తుంది. మనం ఇప్పుడు ఈ రైజ్డ్ బెడ్స్ వల్ల చేయటం ఏంటంటే డిస్టెన్స్ అనేది 5 to 5 ఇచ్చేసాం దీనికి బెడ్స్కి. అండ్ రో టు రో డిస్టెన్స్ వచ్చేసరికి 16 ఇచ్చామన్నమాట. ఆ 16 కూడా మనం ఎందుకు ఇచ్చామంటే జస్ట్ ట్రాక్టర్ ఇట్లాంటివి ఏమన్నా పోవటానికి వీటికి మాత్రం ఇచ్చాము. అండ్ ఆల్సో ఈ మల్చింగ్ షీట్ అనేది వేస్తాం కాబట్టి ఇది వీడ్ మ్యాట్ అన్నట్లు అంటారు. సో వీడ్స్ రాకుండా ఉంటాయి కాంపిటేటివ్గా చెట్లకి. అండ్ ఆల్సో మనకి చెట్లు అంటే లైక్ ఎకరాకి మేబీ నార్మల్ ఫార్మింగ్లో ఒక 200 నుంచి 250 పెడతారు. బట్ ఒక 1 ఎకర్లో ఇప్పుడు 500 to 550 పెడతాం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 500 ప్లాంట్స్. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెరుగుతాయి కాబట్టి ఈల్డ్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. సో అందుకని ప్రాసెస్ని ఫాలో అవుతాం. సో ఇప్పుడు సీడ్ వేసిన దగ్గర నుంచి ఈ ప్లాంట్ ఇంత పెద్దగా అయ్యే వరకు ఆ ప్రాసెస్ మీరు కేర్ ఎలా చేస్తున్నారు ఆ ప్లాంట్స్ కి? అండ్ ఈ పర్టికులర్ వెరైటీ ఆఫ్ లెమన్ ని ఏమంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? లైక్ ఈ వెరైటీ వచ్చేసరికి కొంకన్ వెరైటీ అండి. ఇవి లైక్ ప్లాంటేషన్ చేసిన 1 year నుంచి ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. మనం కేరింగ్ అంటే లైక్ 1 year నుంచి 1 year దాకా దీని ఫర్టిగేషన్ కానీ ఒకవేళ సైజ్ పెరగడానికి, ఫ్రూట్ సైజ్ పెరగడానికి ఇట్లాంటి వాటికి ఫర్టిగేషన్ IPM ఇస్తామండి, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో అవసరమైతేనే మనం పెస్ట్ ఇట్లాంటివి మేనేజ్మెంట్ చేస్తాం అనమాట. అండ్ వాటర్ స్ట్రెస్ కూడా చేస్తాము. ఈ వీటికి అవసరమైనంత వాటర్ ఇస్తాం. సో అందుకే డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం యూస్ చేస్తున్నాము. సో ఇప్పుడు సాప్లింగ్ మీరు పెట్టిన దగ్గర నుంచి ఇంత పెద్ద అయ్యే వరకు ఈ ట్రీని, సో మీ కేరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ ఈ రేస్డ్ బెడ్స్ కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ ఎలా హెల్ప్ అవుతుంది ప్లాంట్కి? లైక్ మ్యామ్, మనం చూసుకున్నట్లయితే మన సాప్లింగ్ పెట్టిన తర్వాత 1 year దాకా ప్రతి 3 months కి ప్రూనింగ్ చేస్తాం. ప్రతి 3 months కి ప్రూనింగ్ అంటే లైక్ కటింగ్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట. అంటే లైక్ మన హెయిర్ ఎట్లా కట్ చేస్తాము ఇంకా ఎక్స్టర్నల్ గా గ్రోత్ అవడానికి, లైక్ టిప్పింగ్ అంటారు దాని పేరు. సో అట్లా మనం ప్రూనింగ్ చేస్తాం బ్రాంచెస్ ని. ఆ బ్రాంచెస్కి ఏమవుతుంది అంటే కొంచెం ఇంకా కొత్తవి మొలుస్తాయి అనమాట. సో దాంతో మన బ్రాంచెస్ ఎక్కువ అయ్యి తర్వాతకి హెల్ప్ అవుతుంది, ఎక్స్టర్నల్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో అండ్ ఇంకా లైక్ 1 year తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ అయితే వస్తాయో ఇంకా అప్పటి నుంచి మనం ఒక 1 time మాత్రమే చేస్తాము. ప్రూనింగ్ అనేది 1 time మాత్రమే చేస్తాము. అండ్ ఈ రైజ్డ్ బెడ్స్ ఎట్లా హెల్ప్ అవుతాయి అంటే లైక్ స్టోన్స్ ఉంటాయి కదా కింద భూమిలో, స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ కి అంటే రూట్ ఎలాంగోట్ అవ్వడానికి ఆ స్టోన్స్ అడ్డుపడతాయి అనమాట. ఈ రైజ్డ్ బెడ్ వల్ల మనమే చేస్తాం కాబట్టి స్టోన్స్ ఏమి ఉండవు అనమాట. సో అవి స్టాప్ చేయలేవు దాని గ్రోత్ ని. అండ్ ఆల్సో ఇది కొంకన్ అనేది చాలా డ్వార్ఫ్ వెరైటీ అనమాట. అంత హైట్ పెరగదు. ఈవెన్ ఒకవేళ పెరిగినా కూడా మనం ప్రూనింగ్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్లా లైక్ పికింగ్ కి, హ్యాండ్ పికింగ్ కి ఈజీగా ఉంటుంది హార్వెస్టింగ్ చేయడానికి. సో ఇప్పుడు ఇంట్లో టెర్రస్ ఫార్మింగ్ అవి చేసుకుంటారు కదా పీపుల్, సో వాటికి ఈ వెరైటీ సూట్ అవుతుంది అంటారా? యా, కన్ఫర్మ్ గా సూట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే లైక్ ఇందాక చెప్పినట్లు డ్వార్ఫ్ వెరైటీ కాబట్టి అంత హైట్ వెళ్ళదు అనమాట ఈ వెరైటీ. అండ్ ఈల్డ్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది. అంటే మన ఇంట్లో వాడుకోవటానికంటే లైక్ సీజనల్ గా వస్తే పనికి రాదు. త్రూ అవుట్ ద ఇయర్ వచ్చిందంటే లైక్ యూస్ఫుల్ గా అనిపిస్తుంది మన ఇంట్లో. సో ఈ వెరైటీ అనేది చాలా యూస్ఫుల్. అండ్ ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఎలా యూస్ అవుతుంది ప్లాంట్స్ కి? లైక్ మన ఇండియన్ కంట్రీస్ లో ఎట్లా చేస్తారంటే ఫార్మింగ్ అనేది లైక్ అవసరమైన దానికంటే ఎక్కువ వాటర్ ఇచ్చేస్తారు. దానివల్ల వాటర్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా అంటే లైక్ ఇట్స్ ఇజ్రాయెల్ టెక్నాలజీ అనమాట. సో ఈ డ్రిప్ వల్ల చెట్టుకి ఎంత వాటర్ కావాలో అంతే ఇస్తాం. సో వాటర్ కన్జర్వేషన్ అనేది చేస్తున్నాం. అదే కాక వెన్ వర్షం పడుతుంది కదా, ఈ రైజ్డ్ బెడ్స్ వల్ల ఇక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. ఓకేనా, అక్కడ ఉన్న వాటర్ భూమిలోకి అట్లనే ఇంకిపోతుంది. దానివల్ల ఈ రూట్స్ అనేవి కూడా ఆ వాటర్ తీసుకొని హెల్తీగా ఉంటాయి.
సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎవరైతే రైతులు ఈ కొంకన్ వెరైటీ ఆఫ్ లెమన్స్ ని హార్వెస్ట్ చేసుకున్నారో సో వాళ్ళకి ఎలా కేర్ చేయాలని కొన్ని టిప్స్ చెప్తారా? లైక్ అంత పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ ఏముండదు మేడం. ఎక్కువగా ఈ వర్షాకాలం అనేది కాయలో సెల్ బరెస్ట్ అనేది అవుతుంది బికాస్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఎక్కువ అవటం వల్ల ఈ వర్షాకాలంలో చెట్టుకి కాయలోకి వచ్చేసి అది బరెస్ట్ అయిపోతుంది. దానికి మనం ముందుగానే లైక్ పెస్ట్ డిసీజ్ మేనేజ్ అంటే ఫెర్టిగేషన్ అనేది ఇచ్చేస్తే ఇంకేం అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకా మీరు అన్నట్టు వాటర్ కంటెంట్ ఎక్కువ అయితే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని ఆఫ్ చేసుకోవడం బెటర్. లైక్ వర్షాకాలంలో అంటే ఎక్స్టర్నల్ గా వాటర్ పడుతుంది పైనుంచి, మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అడిషనల్ గా. సో ఆ డ్రిప్ అనేది అంత యూజ్ అవ్వదు. సో వీటికి వచ్చే ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు ఒకటి సెల్ బర్స్ట్ అన్నారు, ఇంకా లైక్ పెస్ట్లు అనేవి వస్తాయి. లైక్ సర్కోస్పెరా లీవ్ స్పాట్ అని చెప్పి ఇట్లా లీవ్స్ మీద స్పాట్స్ ఉన్నాయి కదా, వాటి కోసం వాటికి సంబంధించిన ఇన్సెక్టిసైడ్స్ అవి ఉంటాయి. లైక్ మాక్సిమం మనం ఆర్గానిక్ కే వెళ్తాము. ఇఫ్ నీడెడ్ వి విల్ డూ. ఓకే. సో ఇప్పుడు ఇవి కంపారిటివ్లీ మనం బయట చూసుకుంటే వీటి సైజ్ చాలా పెద్దగా ఉంది కదా, సో అంటే ఈ వెరైటీ వలన లేకపోతే మనం ఇచ్చే న్యూట్రియన్స్ దాని వల్ల కూడా సైజ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? లైక్ మనం ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాము, దీని ఒక ఇంపాక్ట్ అనేది తగ్గిస్తున్నాము. చెట్టు ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఆ పొటెన్షియల్ మొత్తాన్ని మనం ఫ్రూట్ కి వచ్చేలా చేస్తున్నాము. సో దాని ఫ్రూట్ సైజ్ అనేది పెరుగుతుంది. నార్మల్లీ ఇట్స్ ఏ బిగ్ ఫ్రూట్ అన్నమాట కొంకన్ వెరైటీ అనేది. ఇట్స్ ఏ పికిల్ వెరైటీ, పికిల్స్ కి యూస్ చేస్తారు ఎక్కువగా. సో సైజ్ అనేది బిగ్ గా ఉంటది. సో ఇప్పుడు కపిల్ ఫార్మ్స్ వాళ్ళు కన్సల్టేషన్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా, లైక్ జనరల్ కన్సల్టేషన్, అడ్వాన్స్ కన్సల్టేషన్ అని. సో ఈ పర్టికులర్ ట్రీస్ ఈ వెరైటీ కూడా మీరు ఆఫర్ చేస్తున్నారా కన్సల్టెన్సీ సర్వీసెస్? ఎవ్రీ మీకు ఆ ఫార్మర్ ఏది కావాలనుకుంటే అంటే ఏది ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాటికి కన్సల్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాం విత్ టేకింగ్ సమ్ మనీ. అంటే ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అన్నట్లు, అండ్ ఆల్సో లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీగా, అండ్ లైక్ ఎవ్రీథింగ్ రైజ్డ్ బెడ్స్ అయినా కానివ్వండి, ఆ ప్లాంటేషన్ కి కావాల్సిన ప్లాంట్స్ అయినా కానివ్వండి, లైక్ లేబర్స్ వాటిని ప్లాంటేషన్ చేయడానికి లేబర్స్, మార్కింగ్స్ అన్ని లైక్ కపిల్ అగ్రోనే చూసుకుంటది విత్ ప్యాకేజ్. సో అంటే మీరు సాప్లింగ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి నెక్స్ట్ లైక్ ప్రూనింగ్ సర్వీసెస్ అండ్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అన్ని చూసుకొని అట్ ది ఎండ్ 1 year దాకా వీటి అన్నిటికీ మనం మెయింటెనెన్స్ చేస్తాం. లైక్ ఇంకా ఎక్స్టర్నల్ గా కావాలంటే లైక్ కొంచెం అమౌంట్ తీసుకొని ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కొంకన్ వెరైటీ ఆఫ్ లెమన్స్ ఎన్ని క్రాప్స్ వస్తాయి పర్ ఇయర్, అండ్ ఒక చెట్టుకి ఎంత దిగుబడి వస్తుంది? లైక్ ఒక చెట్టుకి 60 kgs దాకా దిగుబడి వస్తుంది మ్యామ్. లైక్ ఎకరాకి 30 టన్నుల దాకా వస్తుంది. త్రూఅవుట్ ద ఇయర్ లైక్ ఎవ్రీ మంత్ మనం మంత్కి ఒకసారి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు.